సో రిచ్ కిడ్ మూవీ అంటే మీరు రిచ్ కిడ్డా లేకపోతే అంటే రిచ్ కిడ్ అంటే డబ్బున్నోడు అని కాదు, అమ్మ నాన్న ప్రేమ ఉంటే ఎవరైనా రిచ్ కిడ్ అని ఆ మీనింగ్ తో రిచ్ కిడ్ పేరు పెట్టాము. ఈ నేను ట్రైలర్ లో చూసిన దాంట్లో అలా లేదు కదా, అమ్మ నాన్న ప్రేమ వల్లే మోసపోయారని ఉంది కదా. అమ్మాయి ప్రేమలో మోసపోలేదు, అమ్మ నాన్న ప్రేమలో మోసపోయారు. అక్కడక్కడ ట్రైలర్ లో చూస్తుంటే రొమాంటిక్ సీన్స్ కనిపించాయి. రొమాంటిక్ అసలు మా సినిమా రొమాంటిక్ అసలు లేదండి. ఏంద్రా ఇదంతా నీ శోభనం మావా? జబర్ దుర్గారావు గారు, ఇతనికి ఒక ఊళ్ళో 10 ఇళ్ళు ఉంటాయి, ఆ 10 ఇళ్ళలో వాళ్ళతో ఎఫైర్ ఉంటుంది, అలా కామెడీ పెట్టామండి. నీకు ఆ పేరు ఎట్లొచ్చిందిరా? అంటే మన ఊరు సర్పంచ్ గారు దూరే ప్రతి ఇంటికి కాపలా ఉంటాడు, అందుకే ఆ పేరు వచ్చింది. ఏదో సరదాగా రాయలేదు సరదాగా అంటున్నారు. రాసామండి. ఇట్లాంటి అంటే మిమ్మల్ని చూసినాక మైండ్ పోయింది, ఏం మాటలు తెలియదు. మీరు యాక్టింగ్ చేస్తున్నారండి ఇప్పుడు. రాదు అసలు నాకు యాక్టింగ్. అంటే ఏనేవాడు ఎరుపుకోమంటే ముందే చెప్పి చాలా చెప్తారు కదా. మీ సినిమాలో సుమన్ శెట్టి గారు ఉన్నారు కదా? ఉన్నారండి. సర్పంచ్కి వచ్చే అమ్మాయిలందరూ నేను గోకాలనుకుంటారు, కానీ గోకలే పోతాడు. ఎటకారాలు ఎక్సకలు చాలా ఉన్నాయండి. అంటే కమలాసన్ గారు ఎలా చెప్పారండి, నా తండ్రి వీర్యంలో నుంచి కొన్ని లక్షల కణాలు బయటపడ్డాయి, అందులో ఒక కణం 1,00,000 కణాలతో పోరాడి నా తల్లి గర్భంలో చేరింది, ఆ కణం నేను. అప్పుడు నా దగ్గర ధైర్యం లేదు, శక్తి లేదు, శరీరం లేదు, అప్పుడే నేను గెలిచాను పుట్టక ముందు. ఇప్పుడు నా దగ్గర శక్తి ఉంది, ధైర్యం ఉంది, నాకు ఒక బాడీ ఉంది, ఇప్పుడు నేను ఎందుకు ఓడిపోతాను, ఎందుకు నాకు భయం అని ఒక డైలాగ్ ఉందండి. హాయ్, వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఈ రోజు మన ముందు ఒక ఇన్స్పిరేషనల్ గెస్ట్ అయితే ఉన్నారు. ఇన్స్పిరేషనల్ ఎందుకు చెప్తున్నానంటే, నేను చెప్పిన తర్వాత ఆయన ఎందుకు ఇన్స్పిరేషన్ మీకే అర్థమవుతుంది. చాలా మంది థియేటర్స్కి వెళ్ళి మూవీస్ చూస్తుంటే అక్కడ మూవీ చూసామని కొందరికి ఫీలింగ్ వస్తుంది, లేదు నా లైఫ్ ని చూసాను అని ఇంకొంతమందికి ఫీలింగ్ వస్తుంది. ఒకప్పుడు ఐమాక్స్ ల ముందు రివ్యూస్ కోసం రివ్యూ ఇవ్వండి భయ్యా అని అనుకుంటూ, ఇప్పుడు తన సినిమానే ఆ థియేటర్ లో రిలీజ్ చేసే అంత గొప్పగా ఎదిగారు. ఒకప్పుడు సినిమా ఎలా ఉంది, ఏంటి, ఎలాంటి సినిమా అని అడగడం దగ్గర నుండి ఇప్పుడు నా సినిమా ఎలా ఉంది అని అడిగే స్టేజ్ లోకి వచ్చారు. ఇదే పెద్ద ట్విస్ట్ అని చెప్పొచ్చు. సో ఆయన ఎవరో కాదు, షఫీవుల్లా గారు. హాయ్ షఫీ గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? మీ అంత కాకుండా కొంచెం బాగానే ఉన్నాను. వీకెండ్ అండి, చాలా నవ్వుతూ బాగున్నారు. థ్యాంక్ యూ అండి. ఓకే, సో మీ లైఫ్ లో ఈ ట్విస్ట్ నేను విన్నాక నిజంగా చాలా ఇన్స్పిరేషన్ కనిపించింది. థ్యాంక్ యూ అండి. ఓకే, ఈ మూవీ అంటే రిచ్ కిడ్ కదా. సో రిచ్ కిడ్ మూవీ అంటే మీరు రిచ్ కిడ్డా లేకపోతే స్టోరీ బేస్డ్ ఆన్ రిచ్ కిడ్ అండి. ఓ అంటే రిచ్ కిడ్ అంటే డబ్బున్నోడు అని కాదు, అమ్మ నాన్న ప్రేమ ఉంటే ఎవరైనా రిచ్ కిడ్ అని ఆ మీనింగ్ తో రిచ్ కిడ్ పేరు పెట్టామండి. అమ్మ నాన్న ప్రేమ ఉంటే ఎవరైనా రిచ్ కిడ్. అవునా? ఇప్పుడు స్టూడెంట్స్ సరే మన దగ్గర డబ్బు లేదు, అందుకే అమ్మ నాన్న ప్రేమ ఉంది, ఆ రిచ్ కిడ్. నా దగ్గర కోట్లు ఉన్నాయి, నాకు అమ్మ నాన్న లేరు, నేను పూర్ కిడ్, నేను రిచ్ కిడ్ కాదు కదా. అమ్మ నాన్న ప్రేమ ఉంటే ఎవరైనా రిచ్ కిడ్ కదా. సో ఈ రిచ్ కిడ్ అంటే మీరు నిజంగా డబ్బులు ఉన్న వాళ్ళే రిచ్ కిడ్ అనేది కాకుండా, ఓకే ప్రేమ ఉన్న వాళ్ళు రిచ్ కిడ్ అని మీనింగ్ తో పెట్టారన్నమాట. ఓకే, సో అమ్మాయి ప్రేమ ఉన్న వాళ్ళు మరి వాళ్ళని అసలు మైండ్ లో తీసుకోలేదండి. ఎందుకు? అమ్మాయి ప్రేమ కంటే అమ్మ నాన్న ప్రేమ విలువైంది కదా. ఓకే, అందుకని. కానీ ఈ నేను ట్రైలర్ లో చూసిన దాంట్లో అలా లేదు కదా, అమ్మ నాన్న ప్రేమ వల్లే మోసపోయారని ఉంది కదా. కానీ క్లైమాక్స్ లో డైలాగ్ ఉంది కదా మనకి, అమ్మాయి ప్రేమలో మోసపోయాడు, అమ్మ నాన్న ప్రేమలో మోసపోయాడు అని. అవును, అమ్మాయి ప్రేమలో కాదు, అమ్మ నాన్న ప్రేమలో మోసపోయాడు అని ఉంది. అలా మోసపోయినప్పుడు రిచ్ కిడ్ ఎలా అవుతారు? అంటే ఎలా అంటే ఆయన ఇంకా బయటికి చేరుకోలేదు ఆ ప్రేమలో నుంచి. ఓ అమ్మాయి ప్రేమ నుండా అమ్మ నాన్న ప్రేమ నుంచి. అలా ప్రేమలో ఎలా అంటే, ఆ ప్రేమలో ఎలా అంటే ప్రేమ ఎక్కువై నాశనం అయిపోయాడు అన్నాడు. ఎలా అవుతారండి? అవుతారు కదండి. అమ్మ నాన్న ప్రేమ ఎంత ఉంటే అంత రిచ్ కిడ్లా మనము. ఇప్పుడు లాస్ట్ కి ఫైనల్ గా అయితే లైఫ్ అనేది పోయింది కదా. అంటే లాస్ట్ తెలుసుకున్నాడు కదా, బాగా తెలుసుకుని బయట పడ్డాడు కదా అండి. ఓకే, బయట పడ్డాడు. పడతాడు. ఓకే, పడేదే స్టోరీ. అమ్మాయి ప్రేమ కోసమా? అమ్మ నాన్న ప్రేమ కోసం అండి. అమ్మ నాన్న ప్రేమ కోసం బయట పడతాడా? అవును. అమ్మాయి ప్రేమ కోసం కాదు. లేదండి, అసలు అమ్మాయి చుట్టూ లేదా ఇది? అమ్మాయి చుట్టూ ఉంది కానీ ఆమె జస్ట్ ఒక పార్ట్ మాత్రమే, ఎక్కువ అంతా అమ్మ నాన్న స్టోరీ. నాకెందుకో అక్కడక్కడ ట్రైలర్ లో చూస్తుంటే రొమాంటిక్ సీన్స్ కనిపించాయి. రొమాంటిక్ అసలు మా సినిమా రొమాంటిక్ అసలు లేదండి. అవునా? ఓ అదే ఏదో డైలాగ్ ఉంటది కదా, సర్పంచ్ ఇంటి దగ్గర ఉంటారు, ఏదో పేరు కాకి అని పేరు. దుర్గారావు, జబర్ దుర్గారావు గారు. అవును. అంటే ఒక కామెడీ కోసం సర్పంచ్ అంటే ఎలా ఉండాలంటే, మర్యాద ఉంటే సర్పంచ్ అందరూ రెస్పెక్ట్ ఇస్తారు కదా, అలా లేకుండా ఒక చిల్లరగా పెట్టిన సర్పంచ్ మేము. ఇతనికి ఒక ఊళ్ళో 10 ఇళ్ళు ఉంటాయి, ఆ 10 ఇళ్లలో వాళ్ళతో ఎఫైర్ ఉంటుంది,
అలా కామెడీ పెట్టామండి. మీరు సినిమా మొత్తం చెప్తున్నారండి ఆ, ఇక్కడే. పర్లేదండి, స్టోరీ ఏముంది, లాస్ట్ లో క్లైమాక్స్ ట్విస్ట్ ఉంది, ఆ ట్విస్ట్ కోసమైనా పోతారు సినిమాకి. అవునా, అంత పెద్ద ట్విస్ట్ ఉందా? ట్విస్ట్ పర్లేదండి. ఓ, అంత పెద్ద అంటే ఒక ట్విస్ట్. ఫ్రెండ్ నమ్మకూడదు ట్విస్ట్ ఉంది లాస్ట్ లో. అవును. ఉమ్. అందులో కూడా ఒక డైలాగ్ ఉంది కదా, రాముల్లాగే ఫ్రెండ్స్ అంతా రాముల్లాగే ఉంటారు, లాస్ట్ కి రావణాసురులాగా. నిజం అండి అది. అంటే పక్కన అలా ఫ్రెండ్స్ ఎలా? మనం నమ్ముతాము. అంటే ఈ రోజులలో అమ్మాయిని నమ్మట్లేదు, ఫ్రెండ్స్ ని నమ్ముతున్నారు. ఆ ఫ్రెండ్స్ ని కూడా మీరు ఇట్లా రావణాసురులాగా అంటే చూపిస్తే మా ఎట్లా? సినిమా చూస్తే అర్థమవుతుంది మీకు ఎందుకు నమ్మలేదు ఫ్రెండ్స్ అని. ఒక ప్రాణ స్నేహితుని మనం నమ్మకూడదు కొన్నిసార్లు. అది Okay. ఎందుకు అనేది మా సినిమాలో అర్థమవుతుంది మీకు. అవునా, ఏం అవునండి. చేస్తారు, చంపేస్తారా? లేదండి, ఒక అంటే ఎలా అంటే కొంచెం బ్యాడ్ గా, ఓకే. అసలు ఊహించరు ఇలా చేస్తారని, కానీ మేము చేసి చూపించినాం. అది అవునా, తిడతారని తెలిసి చాలా మంది తిడతారు అనుకుంటా. అంత ఘోరమైన ట్విస్ట్ ఏముంది? అంటే చెప్పకూడదు, అది అది ట్విస్ట్ కాబట్టి. నాకు చెప్పొచ్చు కదండి. ఇంటర్వ్యూ అయిపోయినా చెప్తానండి. ఓకే, ఇంటర్వ్యూలో మాత్రం చెప్పరు. చెప్పకూడదు, బయటికి వెళ్తుంది కదా. ఓకే. షఫీ గారు, ఇప్పుడు ఈ సినిమా తీయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? అంటే చిన్నప్పటి నుంచి సినిమా అంటే పిచ్చి, ఏదో ట్రై చేసినామని చిన్నగా, సక్సెస్ అయింది. ఓ, ఓకే. అంటే ఎప్పుడు, ఏ ఇయర్ లో స్టార్ట్ చేశారు మీరు? 2000 అంటే ఈ ఫీల్డ్ కి, ఈ సినిమా ఫీల్డ్ కి ఇదంతా మీరు రివ్యూస్ తీసుకోవడం ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఆఫ్టర్ కరోనా అండి, 2023. ఓ, 23 23 అండి. 23 లో రివ్యూస్ తీసుకోవడం స్టార్ట్ చేసి ఒక అప్పుడే సినిమా అండి. తీసారు ఇప్పుడు 26 వరకు. అంటే 3 ఇయర్స్ గ్యాప్ అండి, 3 ఇయర్స్ లో అండి. 3 ఇయర్స్ లో ఎంత సక్సెస్ అయ్యారు అసలు, అంటే నిజంగా. ఎంత అంటే 3 ఇయర్స్ టైం కదా, లాంగ్ గ్యాప్ కదండి. కొంతమంది 10 ఇయర్స్ అయినా సక్సెస్ అవునవునండి, పేషెన్స్ ముఖ్యం కదండి. అవును, అవునండి. చాలు. మీది లక్కీ హ్యాండ్ అనుకోవచ్చు సినిమా లక్కీ హ్యాండ్ ఇండస్ట్రీలో. కాదు, ఏదో చేసాం. అంటే నా పక్కన చుట్టూ ఉన్న లక్కీ, వాళ్ళ వల్ల ముందుకు వెళ్ళానండి. అవునా, ఉమ్. ఓకే. మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? నాకా లారెన్స్. లారెన్స్. ఆ. ఎందుకు? ఎందుకో చిన్నప్పటి నుంచి ఆయన వల్లే సినిమాలు రావడం జరిగింది. ఓ, ఆయన కలవాలనుకుంటే సినిమాలోకి వచ్చాను, కలిశాను. కలిసారా? ఆ, ఓకే. చంద్రముఖి టైంలో కలిశాను, చంద్రముఖి 2 ఈవెంట్ కలిశానండి. ఓకే. అదే ఇన్స్పిరేషన్ మెయిన్ నాకు. అవునా, అవునండి. ఓకే. మీకు ఫస్ట్ ఈ రిచ్ కిడ్ అంటే అమ్మా నాన్న ప్రేమలో రిచ్ కిడ్ అనేది అసలు మీకు ఆ థాట్ ఎలా వచ్చింది? అంటే ఎలా అంటే, ఈ స్టోరీ మేము ఏదో కూర్చొని ఏదో చేద్దామని రాలేదండి. ఏదో సరదా కూర్చున్నాము, ఊరో తిరుగుతా కూర్చున్నాము, అప్పుడు అర్థమైంది అరే ఏదో చేద్దామని అని. అప్పుడు ఇలా అమ్మ నాన్న మీద కాంట్రవర్సీ చేస్తే బాగుంటుంది సినిమా అని కాంట్రవర్సీ పెట్టామండి. ఓకే. ఏదో సరదాగా రాయలేదు సరదాగా అంటున్నారు, రాసామండి. ఇట్లా అంటున్నారు. అమ్మో, అంటే మిమ్మల్ని చూసినాక మైండ్ పోయింది, ఏం మాటలు తెలియదు. నన్ను చూసిన తర్వాతనా? అమ్మో, చాలా మాటలు మాట్లాడుతున్నారు అయితే ఏదో మీరు. మీ అంత కదండి. అంటే అమ్మో, అస్సలు నిజంగా మీరు ఇప్పుడే ఇలా మాట్లాడుతున్నారంటే సినిమాలో ఎలాంటి డైలాగ్స్ పెట్టుంటారు? సినిమా పర్లేదండి, మంచి కామెడీ, విలేజ్ కామెడీ వెళ్తుందండి. ఓకే, కామెడీ. విలేజ్ కామెడీ పక్క. అమ్మాయిలు ఏమన్నా పొగుడుతారా? అమ్మాయిలు అసలు లేదండి. అసలు అమ్మాయిలు సంబంధం లేదు అసలు సినిమా. అమ్మాయిలు పువ్వులు అంటారు డైలాగ్ ఉంది కదా, ఆ, అవి మా సినిమాలో ఉండవండి. జస్ట్ ఒక వచ్చి అలా వెళ్ళిపోతాయంటే. ఓకే. మా సినిమా అంతా ప్రేమ మీదే ఉంటది. అమ్మాయిలు ఏంది ప్రేమ మీద ఎట్లా ఎందుకండి, ఉంటది? ప్రేమ అంటే అమ్మ నాన్న ప్రేమనే కదా, ఓకే. ఆ ప్రేమ మీద వెళ్తుంటాం. అది ఓ, అమ్మాయి లేకుండా చూస్తారని అనుకుంటున్నారా మీరు? అనుకుంటున్నాను నాకు తెలిసి. ఓకే. అట్లా ఎట్లా అనుకుంటారు? ఈ రోజులలో ఎవరైనా నాకు గర్ల్ ఫ్రెండ్ ఉండాలి, బాయ్ ఫ్రెండ్ ఉండాలి ఇలా అనుకుంటారు కదా. అంటే ఇది ఒక ఫెయిల్యూర్ స్టోరీ కదండి. ఈ ఫెయిల్యూర్ స్టోరీలో మనం కింద పడిన తర్వాత పక్కన లవర్ ఉండదు, ఫ్రెండ్ ఉండరు, లాస్ట్ మనకు ఉండేది ఎవరు, అమ్మ నాన్నే కదా. అందుకని ఈ సినిమా అలా స్టార్ట్ చేయడం జరిగింది. అంటే దీన్ని చూసిన తర్వాత ఎవరైనా ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు ఖచ్చితంగా, ఖచ్చితంగా అండి. ఓకే, చేంజ్ అవుతారు అనిపిస్తుంది. ఖచ్చితంగా అండి. ఎంత పర్సెంట్ చేంజ్ అవుతారు? లాస్ట్ క్లైమాక్స్ చూసిన తర్వాత నాకు తెలిసి నేను అనుకున్నది అయితే 20% చేంజ్ అవుతారు మనుషులు. ఎంత? 20%. 20%? ఓన్లీ 20% ఏనా? అంటే ఎక్కువ మంది చేంజ్ చేయాలంటే మనం పెద్ద అది కాదు కదండి. అంటే నేను చెప్పి నా ఫ్రెండ్ పక్క నిండు, కానీ సినిమా విషయంలో ఇన్స్పైర్ అయ్యారంటే గ్రేటే కదా అది. అవును. నేనైతే ఎవరు చేంజ్ కారనుకుంటానా, ఏదో ఇంటర్ కోసం చెప్పి 20% అని. ఎవరు అంటే మనం చెప్తే ఎవరు చేంజ్ కారండి అసలు. అది మనం చెప్తే ఏమంటారు అంటే ఇవి సిద్ధాంతి, ఇవి వేదాంతి అంటారు, కానీ ఎవరు చేంజ్ కారు. ఓకే, మరి ఇప్పుడే కదండి 20% చేంజ్ అవుతారని చెప్పారు. ఇంటర్ కోసం చెప్పానండి. మోసం అండి ఇది మస్తు. అంటే కెమెరా ముందు మోసం చేసి కెమెరా మోసం చేయకూడదు కదా అండి. అమ్మో, మీరు నిజంగా అసలు ఎట్లా మాట్లాడుతున్నారు, నాకు అసలు మాటలు కూడా రావట్లేదు. మిమ్మల్ని చూసి నా మాటలు పోతే మీకెందుకు మాట్లాడలేదండి. నన్ను చూసి మాటలు పోతున్నాయా? అమ్మో, నిజంగా అంటే మీరు నిజంగానండి ఇంత అంటే ఇట్లా అంటున్నారు కదా, మీ సినిమాలో అమ్మాయిని ఎందుకు పెట్టలేదు అసలు? అంటే
ఒకవేళ పెడితే మొత్తం అమ్మాయి గురించి పొగడాల్సి వస్తుందేమో అంటే ఉందండి, అమ్మాయిని చాలా పొగిడాం మనము. తర్వాత మా ప్రొడ్యూసర్ డైలాగ్ తీసేసారు వద్దని, బాగా ఎక్కువ బిస్కెట్లు ఎక్కువ పొగిడేసాము. చేసాం వాళ్ళ మీద. అంటే వాళ్ళని చందమామతో పోల్చాము, ఎక్కడెక్కడో పోల్చాము వాళ్ళని, అవునా? అందుకని వద్దని తీసేశారండి. నిబ్బా స్టోరీ అయిపోయింది అంత అమ్మాయిలు పొగడం వల్ల. అంటే అమ్మాయిలు పొగడడం నిబ్బా అంటున్నారు మీరు నిజమే ఇప్పుడు. కదా అది, అట్లా ఎట్లా అంటారు అసలు? అంతే కదండి. ఇప్పుడు నేను ఆ పక్కన అమ్మని పొగుడుతున్నా అంటే నిబ్బాగానే పొగుడుతున్నా వాళ్ళని. ఓకే, నేను మంచోని అయితే నేను ఎందుకు పొగుడుతా వాళ్ళని, నా పని నేను చేసుకుంటా పోతా కదండి. అంటే ఇప్పుడు మీరు మంచోళ్ళు కాదా? కాదండి, అంటే ఇప్పుడు వస్తే ఇప్పుడు మంచోని కాదు, బయటకు పోతే మంచోని. అమ్మో, ఇంటర్వ్యూలో మోసం చేస్తున్నారు అయితే నన్ను ఇప్పుడు. అంతే కదండి. ఆ? ఆన్ కెమెరా అందరూ మోసం చేసేవాళ్ళే కదండి. ఆన్ కెమెరా యాక్టింగ్ చేస్తున్నా అంతే నేను. నేనేం యాక్టింగ్ చెయ్యట్లేదు. మీరు యాక్టింగ్ చేస్తున్నారండి ఇప్పుడు. నేనా? ఆ, అసలు యాక్టింగ్ రాదు అసలు నాకు యాక్టింగ్. అంటే ఏనేవాడు ఎరు పుష్పం అంటే ముందే చెప్పి వాళ్ళు చాలా చెప్తారు కదా. అమ్మో, ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు మీరు. ఏదో ట్రై నిజంగా చేస్తున్నామండి. ట్రై చేస్తున్నారా? నేర్చుకోవడం మాటలు. నిజంగా అసలు ఇంత అంటే నెక్స్ట్ సినిమా మరి లవ్ స్టోరీ తీస్తారా లేకపోతే పక్కా క్రైమ్ అనుకుంటున్నానండి. క్రైమా? ఉమ్. అసలు మీరు అమ్మాయిలు ఇంత పొగుడుకుంటూ అమ్మ నాన్న ప్రేమ గురించి క్రైమ్ అంటే ఇది చెల్లి మీద ప్రేమతో క్రైమ్ వెళ్తుంది నెక్స్ట్. ఆల్రెడీ డిసైడ్ అయ్యారు? అలా అయిపోయింది. నెక్స్ట్ వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ అయిందండి. ఓ, మీ సినిమాలో సుమన్ శెట్టి గారు ఉన్నారు ఆ, కదా? ఉన్నారండి. ఏంటి రోల్ ఏమిచ్చారు? అంటే సర్పంచ్ అసిస్టెంట్ ఆయన. ఓకే, అంటే మంచిగా చేశారు. కొంచెం ఫుల్ కామెడీ అయితే. మామూలు కామెడీ కాదు అసలు. సర్పంచ్కి వచ్చే అమ్మాయిలందరూ నేను గోకాలనుకుంటారు, కానీ గోకలే పోతాడు. నిజంగా అంటే సుమన్ శెట్టి గారి కామెడీ చూసి చాలా ఇయర్స్ అయిపోయింది కదా. అవునవునండి. చాలా మంది అసలు అంటే కంబ్యాక్ గట్టిగా ఇస్తారు అనుకోవచ్చు ఖచ్చితంగా మూవీ అండి. ద్వారా. ఖచ్చితంగా. ఆయన ఒక రీసెంట్ సినిమాలో డైలాగ్ వైరల్ అయిపోయింది. ఇది 7G బృందం అంకల్ని. అవును, అది మళ్ళీ రీక్రియేట్ చేసాం మేము ఆయనతోని. రీక్రియేట్ చేశారా చేస్తున్నారా? చేసాం ఆల్రెడీ. చేశారు. ఆ. ఓ అదే అయితే రావమ్మ రా అప్సరస్ అని డైలాగ్ ఉంది కదా, ఆ, అది రీక్రియేట్ చేసిన సినిమాలో. ఓకే, అయితే గట్టి కంబ్యాకే ఇచ్చారు అది మీరు. అన్నే హెల్ప్ చేశారండి మాకు. ఏదో సీన్ లో కూర్చున్నాము, ఉమ్, ఏం చేయాలి అర్థం కాలేదు. సీన్ లో ఏదో కావాలంటే అన్న డైలాగ్ రీక్రియేట్ చేద్దాం అన్నాడు. ఆయన చెప్పినా చేసేసామండి. ఓకే, ఈ రిచ్ కిడ్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది మీది? April 17th అండి. ఏప్రిల్ 17. ఓకే, ఏప్రిల్ 17 కి అయితే మమ్మల్ని తీసుకెళ్తున్నారా మూవీకి? మీకు 15th తీసుకెళ్తాను అందరినీ. 15 కా? ఆ. ఓ, ప్రీమియర్ షోలే అయితే. ప్రీమియర్ అండి అందరికి. ఓకే, ఎక్కడ? ఇక్కడ నాకు తెలిసి లక్ష్మీ కళ. లక్ష్మీ కళ. ఉమ్. ఓకే. ఆ కళ కోసం అక్కడ నిలబడినాం కదా, అందుకే లక్ష్మీ కళ పెట్టామండి. అమ్మో, మీరు నిజంగా మీరు అంటే రివ్యూస్ తీసుకునేటప్పుడు కూడా ఇలాగే మాట్లాడేవారా? అంటే అలా అంటే కదా మనం వైరల్ అయ్యేది, అందుకని. అంటే ఇప్పుడు వైరల్ కోసం మాట్లాడుతున్నారు మీరు. అంతే కదండి. మీరు అసలు మామూలుగా మోసం చేయట్లేదు. సినిమాలో ఎంతమందిని మోసం చేశారో. లేదు, సినిమా అంత మంచిగా జరిగిందండి. అవునా, అంత మంచి జరిగిందా? సినిమా ద్వారా అయితే ఎవరిని మోసం చేయరు కదా మీరు. చేసాం, మా ప్రొడ్యూసర్ చేసాం. ప్రొడ్యూసర్ని కాదు, చూసే జనాలనే మోసం చేయరు కదా మీరు. అంటే ఫస్ట్ అంతా మోసం చేస్తాం, లాస్ట్ రిలీజ్ అవుతారు వాళ్ళే. అరే కొంచెం సినిమా లేకుండా ఏంది అని. అవునా, జనాలు కూడా మోసపోతారు అయితే మీ సినిమా ద్వారా? మోసపోలే వాళ్ళు జనాలు కదండి సినిమా వల్ల. నిజమే కదా అది. అదేలా అండి? అంతే కదండి, సినిమాలో చూసిన పది రైట్ కాదు కదండి. ఇప్పుడు నేను కొడితే గాల్లో ఎందుకు కుడతారు ఎగిరేవాడు, అది మోసమే కదండి. అవును, చాలా మోసం ఇది. మరి మాది అంత ముందు మా చిన్న మోసమే కదండి, మాది అంత పెద్ద మోసం కంటే. అమ్మో షఫీ గారు, మీరు అసలు నిజంగా అంటే నిజాలే మాట్లాడుతున్నారు కానీ నిజాలు అనిపించలేదు. నిజాలు కాదు అవన్నీ, లాస్ట్ లో చెప్పాలి నిజాలు కానీ నిజాలు మాట్లాడుతున్నారు మీరు. జస్ట్ వైరల్ కోసమే, నా మీద మళ్ళీ కింద రివ్యూలు రాయకండి. తప్పకుండా రాయాలి, అసలు మీరు మోసం చేస్తున్నారు మమ్మల్ని. చెయ్యాలి కదా అప్పుడప్పుడు. అంటే ఇప్పుడు జమానా ఏంది, మోసం చేయొచ్చు, మనిషిని జమానా. కొన్ని మనిషిని నిరూపించుకుంటే మోసం చేయాలి కదండి. మీరు నిజాలు మాట్లాడుతున్నారు కానీ అవి నమ్మాలనిపించట్లేదు. ఓకే, షఫీ గారు మీ ఫేవరెట్ హీరో ఎవరు? లారెన్స్. ఫేవరెట్ హీరో అతనే, ఇన్స్పిరేషన్ హీరో అతనే. హీరోయిన్ ఎవరు? హీరోయిన్ లేరండి. ఎందుకు? అంటే అనుకోలేదు మనం ఎప్పుడు అసలు వాళ్ళని ఫేవరెట్. మీ లైఫ్ లో హీరోయిన్ ఉందా? లేదండి, మా అమ్మ ఉంది. ఓ, మీ మమ్మీ హీరోయిన్ అయితే. ఎందుకు హీరోయిన్ లాంటి అమ్మాయి రాలేదా మీ లైఫ్ లోకి? అసలు అనుకోలేదు మనం అసలు ఇప్పటి వరకు ఎవరు ప్రపోజ్ చేయలేదా మీకు? నా పేజ్ చూసిన, నా పేజ్ ప్రపోజ్ చేస్తారా? ఫేస్ తో ఏముందండి, ఎవరైనా అబ్బా షఫీ క్యారెక్టర్ బాగుంటది, మాటలు బాగుంటాయి అని అనుకోవచ్చు కదా ఎవరైనా. నేను ఎవరి ముందు మాట్లాడాను అసలు, ఇంట్రోవర్ట్ నేను. ఇప్పుడు ఏం సరదాగా మాట్లాడతాను అంతే, నేను బయట ఎవరితో మాట్లాడిన అసలు అవన్నీ. అవునా? ఓ, మాట్లాడి చూడండి ఒకసారి. ట్రై చేసి చెప్తా కొడతాను, భయం వేస్తుంది. అందరు అలా ఏం ఉండరు, కొంతమంది మంచి అమ్మాయిలు కూడా ఉంటారు. మీలాగనా? నేను మంచిదాన్ని కాదులే. ఓకే ఓకే, తమ్ముళ్ళు వేసుకోమ్మా, యాంకర్ మంచిది కాదంట.
మీ అంటే మీకు నచ్చిన డైరెక్టర్ ఎవరు? అంటే ఈ డైరెక్టర్ అయితే బాగా తీస్తాడు. అసలు ఎప్పుడు నాకు ఇన్స్పిరేషన్ ఇస్తూ ఉంటారు. ఎప్పుడు లో ఇవ్వరు అనే డైరెక్టర్ ఎవరు? లారెన్స్ అన్న. అదేంటండి నిజం మొత్తం కదండి. ఆయన పేరే ఇప్పుడు చెప్తున్నారు. స్టైల్ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యాను. ఉమ్, దాంట్లో హీరో అతనే, డైరెక్టర్ అతనే, నా ఉమ్. ఇన్స్పిరేషన్ అతనే కదండి. ఓకే. మీ స్టైల్ సినిమా ఇన్స్పిరేషన్, దాంట్లో ఉమ్. 3 అతనే కదండి. ఓకే. మీకు ఈ రిచ్ కిడ్ సినిమా తీయాలి ఉమ్. అని ఎప్పుడు అనుకున్నారు? ఎప్పుడు స్టార్ట్ చేశారు? స్టోరీ ఎన్ని రోజులు కంప్లీట్ అయింది? స్టోరీ 20 days లో కంప్లీట్ అయిందండి. జస్ట్ 20 days? అంటే ప్రొడ్యూసర్కి మేము వేరే స్టోరీ చెప్పాము ఇంతకు ముందు. ఉమ్, అది కొంచెం క్రైమ్ కాబట్టి ప్రొడ్యూసర్ వద్దన్నాడు. ఫస్ట్ క్రైమ్ ఎందుకు అన్నాడు. ఓకే. తర్వాత ఆలోచిస్తూ 20 days లో స్టోరీ రాసాం, ఒకటి ఉమ్. చెప్పేసాం ఆయనకి, ఓకే అన్నాడు. 20 days లో మీరు అనుకున్నారు, అది రిజెక్ట్ చేశారు, వేరే అనుకున్నారు, రాశారు, ఓకే చేశారు. అవునండి. ఓకే. ఈ మూవీ షూటింగ్ మొత్తం ఎన్ని డేస్ అయింది? అంటే ఒక 30 days అండి. 1 month లో అయిపోయింది. 1 month లో అయిపోయింది. ఓకే. అంతా మా ఊరు రెగ్యులర్ చుట్టుపక్కల 1 కాబట్టి- month రెగ్యులర్ గా ఉండేనా లేదా డే బై లేదు, డే 10 days, అలా? ఇప్పుడు మళ్ళీ 10 days, మళ్ళీ 10 days, ఓకే. 30 days అయిందండి. ఓకే. అంటే ప్లాన్ చేసుకోవడం, గ్యాప్ అంటే ప్లాన్ ఏం లేదు, మీ స్టోరీ రాసుకోలేదు. ఇప్పుడు స్టోరీ ఈ రోజు ప్రొడ్యూసర్ ఓకే అయితే నెక్స్ట్ వీక్ షూటింగ్ అన్నాడు. ఆ షెడ్యూల్ వేసుకున్నాం. 10 days ఎన్ని సీన్లు కావాలి, 10 days కి 27 scenes కావాలి. అప్పటికప్పుడు రాసుకున్నాం, షూట్ చేసాము. తర్వాత నెక్స్ట్ అప్పుడు సీన్స్ రాసినాము, గ్యాప్ ఇచ్చినా మళ్ళీ షూట్ చేసుకున్నాము. అలా జరిగిన షూటింగ్ ఈ అంతా. గ్యాప్ లో సుమన్ శెట్టి గారిని ఎట్లా తీసుకున్నారు మరి? అంటే ఇంతమందిని అసలు నిజంగా సినిమా తీయాలని అంటే చాలా పెద్ద ప్రాసెస్. అది అవును. పెళ్లి కన్నా పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది నాకు ఒక్కో అవునవును. సిచ్యువేషన్ లో. సో ఇంతమందిని కాంటాక్ట్ అవ్వడము, ఆ క్యారెక్టర్ కి వీళ్ళే సెట్ అవుతారు అనుకోవడం, ఇదంతా ఎట్లా అంటే జరిగింది? మా టీం అండి, టీం బ్యాక్ అండ్ సపోర్ట్ బాగా చేశారండి. ఓకే. Hmm. అంటే ఫస్టే ఉన్నారా టీమ్ మీకు? ఫస్ట్ నుంచి ఉన్నారండి. ఓకే. మెయిన్ మా ప్రొడ్యూసర్, మా స్ట్రెంత్, ఆయనే ఈ ఆర్టిస్ట్ని పెట్టుకుని ఆయనే సపోర్ట్ చేశారు అందరినీ. ఓకే. సుమన్ శెట్టి గారిని ఎలా ఒప్పించారు మీ మూవీకి? అంటే ఫస్ట్ మూవీ కదా, ఆయన కొంచెం ఆలోచిస్తారు కదా ఎలా ఉంటదో ఏంటో అని. అంటే నాకు ప్రొడ్యూసర్ గారు బాగా పరిచయం అండి, ఆయన సుమన్ శెట్టి గారు. ఓకే. అంటే నాకు తెలియదు అసలు సెట్లో వచ్చిన సుమన్ శెట్టి నాకు తెలియదు అసలు ఆయన. Hmm. అంటే ఎలా అంటే ఆయన చెప్తున్నారు కానీ కామెడీ చెప్తున్నారేమో అనుకున్నా సుమన్ శెట్టి వస్తున్నారంటే. నేనే చూసారా మీరు ఆశ్చర్యపోలేదు అసలు. వస్తున్నారంటే నమ్మలేదంట సుమన్ శెట్టి నిజం గారు. అసలు నమ్మలేదు అసలు ఆయన అంత పెద్ద ఆయన నా సినిమాకి ఎందుకు వచ్చాడు, నాది ఫస్ట్ సినిమా, ఎలా వస్తారు అనుకున్నాను. చూసారా వచ్చినాక ఎందుకు అర్థమైంది. వచ్చారు అని క్వశ్చన్ కూడా ఎందుకు అది చేస్తున్నారు. ఎలా వస్తారు అనుకున్నానండి. మీరు ఇప్పుడు అన్నారు ఎందుకు వచ్చారు అని. ఎందుకు వస్తారు అనుకున్నా, ఎందుకు వస్తారు అని వచ్చాక అర్థమైంది. ఓకే నిజమే, ఇది కళా నిజం అనుకుంటే అప్పుడు అప్పుడు నిజం అనిపించింది. గిల్లుకున్నారా అప్పుడు పోయింది? సుమన్ హగ్ చేసుకున్నాడు, అప్పుడు అయిపోయింది అంతా. ఓకే. ఓకే. మరి మా కోసం సుమన్ శెట్టి గారిని కల్పిస్తారా? తప్పకుండా ఎప్పుడు వెళ్దామండి. ఇప్పుడా? Hmm. మీ 15th రోజు ప్రీమియర్ షో ఉంటది కదా, Ah. రిలీజ్ కి ముందు, Ah. 17 కి ముందు. అవునండి, సో అప్పుడు రమ్మని చెప్పండి. తప్పకుండా అండి, రమ్మంటారు అన్నని. అప్పుడు నేను ఆయనతో రీల్ చేస్తాను. మీరు అన్నారుగా వచ్చిందండి. వచ్చింది అప్సరస అని. ఓకే ఓకే అండి, ఓకే. అంటే మమ్మల్ని కూడా కొంచెం ఫేమస్ చేయండి. తప్పకుండా అండి, ఫేమస్ అవ్వగలనా నేను తప్పకుండా మీ అవుతారండి. సినిమా లాగే? మా సినిమాలకు కాదండి, మీలాగా మేము ఫేమస్ కావాలి. నాలాగా నిజంగా నేను యాంకర్ శ్రావణి గారు అంటే నెట్లో కొట్టా, వరుసగా వీడియోలు వస్తూనే ఉన్నాయి. మా సినిమా కానీ వీడియోలు రాలేదు ఇంతవరకు. అవునా? అవునండి, ఓ ఎక్కడ యూట్యూబ్ లో యూట్యూబ్ లో కొట్టానండి. వచ్చాయా? అంటే మా సినిమా కూడా వీడియోస్ లేవు అసలు, మీ ఎక్కువ ఉన్నాయి వీడియోలు. ఏం కాదు, ఇప్పటి నుండి మీ కూడా యాడ్ చేయమని చెప్తాను మా ఇంకా ఛానల్ ఏదో వాళ్ళకి. మీ దయతో యాడ్ అయితే. అట్లేం లేదు, దయానే ఏం లేదు, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఉమ్. ఇప్పటిదాకా ఓకే, కానీ సినిమా ఇండస్ట్రీకి రావాలి అని అనుకుంటే చాలా మంది ఆలోచిస్తారు. అంటే వెనకడుగు వేస్తూ ఉంటారు, ఎలా ఉంటుందో మనకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు అనేది చాలా మంది ఆలోచిస్తుంటారు. సో మీరు ఎలా అంటే టాలెంట్ ని నమ్ముకొని వచ్చారా, లేకపోతే లేదు నేను ఏదైనా సక్సెస్ అవుతాను అని చెప్పేసి వచ్చారా? టాలెంట్ అని ఏం లేదండి, టాలెంట్ కన్నా మనం ఏదో ఒకటి చేయాలి సినిమాల్లో అని వచ్చానండి. ఓకే. టాలెంట్ నాకు ఇదే కావాలని రాలేదు. నేను ఒక సెట్ బాయ్గా వచ్చాను, ప్రొడక్షన్ బాయ్గా చేశాను, తర్వాత ఇంకా మీడియాలోకి వచ్చి ఇలా కెమెరామెన్ చేశాను, తర్వాత డైరెక్టర్ అండి. ఇన్ని చేశారా మీరు సినిమాకి ముందు? అవునండి. ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇది 23లో అండి. 23 నుండి 26 వరకు ఇవన్నీ చేశారా విత్ మూవీతో? అవునండి, విత్ మూవీ మొన్నే మా స్టార్ట్ అయింది 6 months ముందు అంతే. అయినా కూడా ఆ, అమ్మో గ్రేట్ అసలు. అంటే పక్కన ఉన్న వాళ్ళు దాని ఏమంటారు, మామూలుగా మన ఫస్ట్ క్లాస్ లో పాస్ సెకండ్ క్లాస్ జంప్ చేస్తారు కదా, అలా jump డైరెక్ట్ చేసుకుంటూ 10th ఎగ్జామ్స్ రాసినట్టుంది ఇప్పుడు. అది అలా జంప్ చేశారు పక్కన ఉన్న వాళ్ళు. ఓ నాకేం రాకుండా అన్ని వచ్చాయి వాళ్ళే చెప్పి వాళ్ళు జంప్ చేశారు నన్ను. ఓకే. షఫీ గారు, ఇప్పటివరకు సినిమా గురించి మాట్లాడుకున్నాము. సో ఇప్పుడు మీ లైఫ్ గురించి, ఒకవేళ సినిమాలు చేయకుండా ఉంటే మీరు ఏం చేసేవాళ్ళు? అసలు ఆలోచించలేదండి ఆ మాట, ఆలోచించి సినిమాని అనుకున్నా. అట్లా ఇట్లా అంటే ఇదే అనుకుంటే జీవితం అనుకున్నా కదా ఇంకా చిన్నప్పటి నుండి? అంటే చిన్నప్పటి నుంచి ఇది అనుకున్నానండి.
ఓకే. ఇప్పుడు అంటే ఇంత పెద్ద సినిమా తీశారు కదా! హ్మ్. సో, ఇంట్లో సినిమా గురించి చెప్పినప్పుడు గాని, 6 సినిమాలకి వెళ్తాను అని చెప్పినప్పుడు గాని వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఒప్పుకోరండి అసలు ఇంట్లో ఎవరు. ఇప్పుడు మా ఇంట్లో ఒప్పుకోలేదు అసలు. అస్సలు. ఎందుకంటే సినిమాలో వచ్చిన ఎవరు బాగుపడలేదు ఇంతవరకు. హ్మ్. అంటే కొన్ని సినిమాలు వచ్చాయి కదా, ఈ సినిమాలో స్ట్రగుల్స్ ఎక్కువ ఉంటాయి అని కొన్ని సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలు పేరెంట్స్ చూశారు, వాళ్ళకి తెలుసు అదే సినిమాలో ఉండి కష్టపడాలి ఎందుకు ఇదని, అందుకు ఒప్పుకోలేదండి. తర్వాత వాళ్ళని ఎలా అంటే ఏదో చెప్పి ఒప్పించాం, మళ్ళీ ఏదో అబద్ధాలు చెప్పి మోసం చేసి చెప్పించాం. ఓకే. పేరెంట్స్ మోసం చేసాం సినిమా కోసం. మోసం చేశారా? ఆ. ఓకే. అంటే ఈ సినిమా తీయడం కూడా చెప్పి తీయలేదు ఇంట్లో. తీయడం తెలుసండి. ఓకే. అంటే స్టార్ట్ రావడానికి చేసే ముందే చెప్పారా లేకపోతే స్టార్ట్ చెప్పానండి. అవునా? ఏమన్నారు? ఓకే అన్నారా? అంటే అలా ఏ చేశానంటే ఇంటికి 3 years అయింది కదా, జాబ్ చేస్తున్నా అని చెప్పాను. జాబ్ లేదు ఏం లేదు, అంటే ఇలా ప్రొడక్షన్ బై అలా వెళ్తున్నాం కదా, ఎలా అంటే మంత్లీ శాలరీ వస్తుందని చెప్పాను. ఆ డబ్బుల్ని శాలరీ అని చెప్పి వాళ్ళకి పంపించడము, అలా మోసం చేసాం వాళ్ళని జాబ్ చేస్తున్నా అని చెప్పి. ఎందుకంటే సినిమా అంటే పంపారు, వద్దు నీకు వచ్చాయి అంటారు, ఇలా మోసం చేయడం జరిగింది చిన్నగా. ఓకే. అయితే పేరెంట్స్ కూడా మోసం చేశారు మీరు. కామన్. కామన్ ఏంటి? పేరెంట్స్ ఎవరైనా మోసం చేస్తారా? అంటే మన కోసమే కదా, వాళ్ళ మంచి కోసం చేసాం కదండి. ఓకే. మనం ఎదిగితే వాళ్ళ మంచి కోసమే కదండి. సో ఇంత పెద్ద మూవీ తీసాక దాని గురించి పేరెంట్స్ ఏమన్నారు? అంటే హ్యాపీగా ఫీల్ అయ్యారా? ఎలా రియాక్ట్ అయ్యారు? అంటే వాళ్ళు అయినారేమో నాకు తెలియదు, మా ముందు చెప్పరు అసలు. ఏ పేరెంట్ మన ముందు చెప్పరు, ఎందుకంటే మనము ఎత్తుకెళ్తాం. ఇంక ఏంటంటే ఓకే మా నాన్న మెచ్చుకున్నాలి అని మనం పొగుడుతాం, ఏమంటారు పొగరు మెచ్చుకుంటాం కదా, చెప్పరు. పక్కన వాళ్ళు చెప్పారు చాలా మందితో. మా ఊళ్ళో పొలం దగ్గర చాలా మంది పని వాళ్ళతో చెప్పారు, ఊళ్ళో వాళ్ళతో చెప్పారు మా నాన్న. అప్పుడు వాళ్ళు నాకు చెప్పడం హ్యాపీగా అనిపించింది, మీ నాన్న నీ గురించి చెప్పారా అని. ప్లస్ ఎవరైనా ఊళ్ళో వెళ్తే మా నాన్న అడగడము, సినిమా టీజర్ బాగుంది, మీ వాడిది సాంగ్ బాగుంది అని చెప్పడం, అది మా నాన్న చెప్తుంటే అంటే మా నాన్నతో ఎక్కువ నేను మాట్లాడను అసలు. అంటే భయం అని కాదు, అది సంథింగ్ ఏదో అంటారు దాన్ని అంటారు, ఏమని తెలియదు. ఎక్కువ మాట్లాడను అసలు మా నాన్నతో ఎప్పుడు. కానీ మా నాన్న నైట్ టైం ఫోన్ చేసి ఇలా నీ గురించి అడిగారు, సినిమా బాగుందంట అని చెప్తే ఇది ఎలా లైఫ్ అనిపించింది అప్పుడు. ఓ, మరి ఇంత పెద్ద మూవీ తీస్తున్నప్పుడు ఎక్కడైనా ఫ్లాప్ అవుతుందేమో అని ఎప్పుడు అనిపించలేదా? అంటే మా కష్టం మేము పడినామండి, ఆడియన్స్లోకి వెళ్తే వాళ్ళ రియాక్షన్ మాకు తెలియదు కదా. అంటే సినిమా తీసినాం గ్రేట్, ఇంకా అడిగి ఇంకా ఫ్లాప్ హిట్ అనేది ఆలోచించలేదు అసలు. ఓకే. ఒకవేళ ఈ సినిమా ఫ్లాప్ అయితే నెక్స్ట్ పరిస్థితి ఏంటి? ఇంకో కథ రెడీ ఉంది కదా. ఓకే. అసలు సినిమాలు తీయడం మాత్రం ఆపరు. ఎట్లా చెప్తామండి, మన జీవితం ఇది, దీని వదిలి పక్కకు పోలేము కదండి అసలు. అందుకని ఇంకా మళ్ళీ సినిమా తీయాలి, లేకుంటే మళ్ళీ మైక్ పట్టుకుని మళ్ళీ ప్రసాద్ ఎంఎక్స్కి వెళ్ళాలి. ఓ, అంటే ఇండస్ట్రీ వదిలిపోయే అసలు ఉండదు మనకి, అస్సలు ప్రసక్తే లేదు, తగ్గేది లేదు అంటారు కదా. ఇంత సినిమా అంటే అది పిచ్ అనుకోవచ్చో ఏమనుకోవచ్చో నాకు తెలీదు. సో ఇంత సినిమాలు అంటే ఇందులోనే ఉంటాను అని కన్ఫర్మ్ గా చెప్తున్నారు అంత కాన్ఫిడెన్స్ గా. సో మీకు బాగా కనెక్ట్ అయిన ఒక డైలాగ్ చెప్తారా? అంటే మనకు కమల్ హాసన్ గారు ఒక డైలాగ్ చెప్పారండి. అంటే కమల్ హాసన్ గారు ఒక డైలాగ్ చెప్పారండి, ఎలా అంటే రీల్స్ చూస్తుంటే నాకు వచ్చింది టైం పాస్ రీల్స్ చూస్తుంటే, ఏదంటే నా తండ్రి వీర్యంలో నుంచి కొన్ని లక్షల కణాలు బయటపడ్డాయి, అందులో ఒక కణం 1,00,000 కణాలతో పోరాడి నా తల్లి గర్భంలో చేరింది, ఆ కణం నేను. అప్పుడు నా దగ్గర ధైర్యం లేదు, శక్తి లేదు, శరీరం లేదు, అప్పుడే నేను గెలిచాను పుట్టక ముందు. ఇప్పుడు నా దగ్గర శక్తి ఉంది, ధైర్యం ఉంది, నాకు ఒక బాడీ ఉంది, ఇప్పుడు నేను ఎందుకు ఓడిపోతాను, ఎందుకు నాకు భయం అని ఒక డైలాగ్ ఉందండి. అది బాగా కనెక్ట్ అయింది నాకు. ఓ, ఓకే. అయితే ఇప్పుడు మీరు ఓడిపోరు అని ఫిక్స్ అయ్యారు గట్టిగా కంపల్సరీ ఆ డైలాగ్ తో. ఓకే. మీ లైఫ్ లో ఇప్పుడు అంటే సినిమా తీశారు కదా, సో ఈ పర్సన్ లేకపోతే నా లైఫ్ లేదు అని అనిపించిన పర్సన్ ఎవరు? మా నాన్న. మీ నాన్న. ఓకే. ఎందుకంటే సాక్రిఫైస్ చేశారు మా కోసం చాలా, ఆయన లేకుండా లైఫ్ లేదండి అసలు. ఏం చేస్తుంటారు పేరెంట్స్? అంటే ఇంట్లో ఊరు దగ్గర హోటల్ ఉంది ఒకటి, ప్లస్ ఫార్మర్ మా నాన్న. ఓకే. అలా సాక్రిఫైస్ వల్లే ఇలా వచ్చాను ముందుకి. అంటే అందరూ అంటారు కదా సినిమాలకు ఎందుకు పంపించావు అని, అంటే ఇంట్లో వాళ్ళు తిడుతుంటారు, పక్కన ఉంటారు, ఎలా అంటే బంధువులు, అలా బంధువులు అనకూడదు కానీ ఏదో అనాలి వాళ్ళందరినీ, అది పేరు ఆ స్నేక్స్ని. వాళ్ళు ఏమంటారంటే మేము సినిమా తీస్తున్నా డైలీ ఒక ఇలా ఫొటోస్ పెడుతుంటారు బయటికి, అయినా కూడా మీ వాడేంది రోడ్ల మీద తిరుగుతాం మైక్ పట్టుకొని, ఇలా ఏంది సినిమాలు తీస్తున్నాడు, ఇలా లైఫ్ వేస్ట్ కదా, ఎందుకు జాబ్ చేసుకోవచ్చు కదా అంటాడు. కానీ వాళ్ళ పిల్లలేమో అదే 15,000 అది 20,000 శాలరీ జాబ్ చేసుకుంటున్నారు, మనం ఏమో సినిమాలు చేసి ఇంత బాగా చేస్తున్నా కూడా అది వేస్ట్ అంటారు. ఆ మాటల వల్ల వాళ్ళు ఎంతో బాధపడుతుంటారు కదా అమ్మా నాన్న వాళ్ళు. ఓకే. అవన్నీ నీ దగ్గరికి చేరకుండా ఉంటున్నాయా? ఆపుతున్నా, నా దగ్గర ఎవరు చెప్పలేదు మా అమ్మలు ఎప్పుడు ఇది. ఓకే. వాళ్ళు ఏం చేస్తారంటే నా ప్లస్లు చెప్తారు, మైనస్లు చెప్పు, నా దగ్గర చెప్పలేదు వాళ్ళు. వాళ్ళు తిట్టారని చెప్పారు నాకు, వాళ్ళు పోయాలని చెప్పారు నాకు ఎక్కువ, ఎందుకని నాకు ప్రోత్సాహం కావాలి కదా, అందుకని ఆ సంథింగ్ అవమానాలు వాళ్ళు భరించి ప్రోత్సాహం నాకు ఇస్తున్నారు.
ఓకే. అంటే ఇప్పుడు మిమ్మల్ని ఇది నువ్వు చెయ్యలేవు అని చెప్పి కొందరు అంటూ ఉంటారు కదా! వాళ్ళు ఇప్పుడు మీ లైఫ్‌లో కనిపిస్తే అంటే సినిమా తీసిన తర్వాత కనిపిస్తే మీ రియాక్షన్ ఏంటి? అంటే కొందరు కాదు అందరండి. అందరూ. అందరూ "నువ్వేం చేయలేవు అసలు. హ్మ్. అంటే నీకేం చేత కాదు అసలు ఇంకా." అలా అన్నోళ్ళందరూ ఇప్పుడు సినిమా చూసిన తర్వాత అంటే మొన్న టీజర్ వచ్చింది, సాంగ్ వచ్చింది. చూసాక ఫోన్లు చేస్తున్నారు. మాకు చెప్పొచ్చు కదా మేము వచ్చేవాళ్ళం సినిమాల్లోకి. అంటే మా సపోర్ట్ ఏమైనా కావాలా అని. అరే ఇంతకుముందు రోడ్డు మీద తిరుగుతా అంటే అప్పుడు ఎవరు పట్టించుకోలేము మనల్ని. ఇప్పుడు సినిమా తీసిన అందరూ వస్తున్నారు. మనం ఎలా వాళ్ళని పట్టించుకుంటామండి. అంతే. వన్స్ మన పక్కన ఎవరు ఉన్నారో స్ట్రగుల్స్లో ఆనే వాడిని పక్కన నిలబెట్టుకోవాలి సక్సెస్ అయినా కూడా. లేదని వేరే వాళ్ళని చూసుకున్నాం అనుకో ఇంకా మనకు మనిషిని వాల్యూ ఉంటుంది. అవును. మీ లైఫ్‌లో అంటే ఇప్పుడు సినిమాలో ఉన్న సీన్స్ కానీ మీ లైఫ్‌కి కానీ ఏమన్నా కనెక్షన్ చాలా ఉందండి. ఓకే. నా లైఫ్ మీ లైఫ్ కూడా ఉంది దాంట్లో కనెక్షన్. అవునా? సినిమా విషయాలు హీరోయిన్ లేదన్నారు? అంటే హీరోయిన్ లేదండి అసలు. అంటే అమ్మాయి అంటే మీ స్టోరీ అని నేను చెప్పేది. ఓకే. మీకు తెలుస్తుంది సినిమా చూసాక ఇది నా లైఫ్ సంబంధించి కదా అని. ఎలా అంటే అమ్మా నాన్న ప్రేమ వల్ల ఎలా ఏంది మిస్ అవుతాం మనము అనేది సినిమా తెలుస్తుంది. లైఫ్‌లో ఏం మిస్ అవుతాము. అవును. ఓకే. మీ ఫ్రెండ్స్ సపోర్ట్ ఎంత వరకు ఉంది సినిమాలో? అంటే ఒకవేళ సపోర్ట్ లేకపోతే ఎలా ఉండేది? సపోర్ట్ ఉందా లేదా? ఉంది 100% సపోర్ట్ ఉందండి. ఓకే. అంటే వాళ్ళ సపోర్ట్ ఎలా అంటే నేను సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాను ఊళ్ళో. అంటే నా ఫ్రెండ్స్ ఎవరు అలాగే పట్టించుకోలేదు నన్ను. అక్కడ ఉన్నాడు నాకు ఎలా అంటే 8 years ఫ్రెండ్షిప్ అంతే. కాలేజీలో ఇద్దరు బ్యాక్ బెంచర్స్ ఇద్దరము. సారులు లెసన్ చెప్తున్నా మేము స్టోరీ రాస్తా కూర్చున్నాం ఇద్దరము. ఆడొక ఇన్ఫ్లుయెన్సర్ ఇప్పుడు ఇషాక్ అని ఇన్ఫ్లుయెన్సర్. ఆయన ఏం చేశారంటే నా సినిమా ఇంకా బయటకు రీచ్ కాలేదని షూటింగ్ టైంలోనే మేము చదివే కాలేజీలో మేము షూటింగ్ పెట్టాము. అక్కడ ఒక పోడ్కాస్ట్ పెట్టారు మా ఇద్దరికి. ఆ పోడ్కాస్ట్ పెట్టి వాడే డైలాగులు రాపించి ఇవి చెప్పురా అని చెప్పి దాని దాదాపు ఒక 1 million రీచ్ వచ్చారు ఆ వ్యూస్ అన్ని. దాదాపు చాలా మంది చేరిపోయింది అది. నన్ను హైదరాబాద్లో ఎవరు చూసినా కూడా బ్రో ఆ వీడియో నీదే కదా అని అంత రీచ్ తీసుకుపోయాను వాడు. అదే మిమ్మల్ని చూసాక నాకు కూడా ఎక్కడో చూసినట్టుంది. చాలా ఒక్క వీడియోతో నన్ను లేపినాడు అసలు. అందుకే. అవునవును. అసలు ఎవరు నమ్మలే అసలు ఈ డైరెక్టింగ్ చేస్తున్నాడు అని. ఆడొచ్చి ఒక వీడియోతో మొత్తం మార్చేశాడు. ఓకే. మీ అంటే సినిమా షూటింగ్ టైంలో కానీ లేకపోతే సినిమా స్టార్ట్ చేసినాక కానీ ఎంతో మంది ఎన్నో స్ట్రగుల్స్ పడ్డాను అని చెప్తూ ఉంటారు. సో ఏమన్నా కష్టం అనిపించాయా చేసే టైంలో? కష్టమే, ఇష్టంతో చేసాం కదండి. ఎంత ఇష్టంతో చేసినా కూడా ఒక్కో సిచ్యువేషన్ లో అబ్బా అనిపిస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఉన్నాయి. అంటే నాకు తెలియదు, కొత్త కదా, నాకేం తెలియదు అసలు డైరెక్షన్ అంటే. నాకు యాక్షన్ చెప్పేది రాదు అసలు. ఓకే. మరి ఎలా చెప్పారు యాక్షన్? ఎలా చెప్పారు? ఎలా అంటే షూట్కి వెళ్ళాను. షూట్కి వెళ్ళిన తర్వాత నా ఫ్రెండ్ ఎడిటర్ నవీన్ అని అతను షూట్కి పిలిచి నాకు తెలుగు కాబట్టి కొత్త కాబట్టి ఆయన రమ్మన్నాను కో డైరెక్టర్గా. కూర్చున్నాను కెమెరా ముందు, సరే మానిటర్ ముందు కూర్చున్నాను. అక్కడ యాక్షన్ చెప్పాలి. నేనేమంటా అంటే ఓకే రెడీ స్టార్ట్ అని చెప్పి అంతే. నాకు తెలియదు ఈ పక్కన యాక్షన్ చెప్పురా అంటాడు. అది ఎందుకు చేస్తారు కదా అంటే లేదు యాక్షన్ చెప్పాలని వాడంటారు నాతో. అప్పుడు నాకు తెలిసింది అది చేయాలని. అంటే నేను అసిస్టెంట్ దగ్గర పని చేయలేదు అసలు. నేను ఏదో కొంచెం ఈ మీడియాలో తిరిగి కొంచెం నేర్చుకున్నా కానీ అసిస్టెంట్ దగ్గర పని చేయలేదు. అని ప్రొడ్యూసర్ గారికి చెప్పి నేను అసిస్టెంట్ మోసం చేశాను ఆయనకి. నేను పని చేశాను 3 సినిమాలు అని చెప్పి. అమ్మో, ప్రొడ్యూసర్ ని మోసం చేశారా? 3 సినిమాలు చేశా అని చెప్పాను. ప్రొడ్యూసర్ కి అంటే ఇప్పుడు తెలుసా ఈ వీడియో ద్వారా ఖచ్చితంగా ప్రొడ్యూసర్ ని మీరు ఎంత మోసం చేశారో. ఒక సినిమా అలా ఫ్రెండ్దే ఆ సినిమా చేశా అని చెప్పాను. ఆయన అడిగారు నువ్వు చేసావా అని. చేశాను అని చెప్పాను. నాకు తెలియదు ఆ సినిమా ఫ్రెండ్దేని అసలు. అసలు ఇప్పటికీ తెలీదా మీరు మోసం చేసిరా? తెలీదండి. ఇప్పుడు తెలిసాక ఆయన రియాక్షన్ ఎలా? ఏమంటారు, సినిమా బాగా వచ్చింది కదా, ఇప్పుడు ఏమంటారండి? అయినా కూడా అసలు ప్రొడ్యూసర్ ని మోసం చేసిన అసలు సంథింగ్ అవసరం కోసం ఏదో చేయాలి కదా. ఇంత మోసం చేస్తారు అంటే మోసం అంటే నేను పిచ్చోని, ఆయన పిచ్చోడు. పిచ్చోడు తగిలాడు. ఆయన సినిమా పిచ్చోని, నేను ఒక సినిమా పిచ్చోని. ఇద్దరు పిచ్చోళ్ళు సినిమా. ఎంత బడ్జెట్ అయింది సినిమా మొత్తం? అంటే ఒక 1 year లోపలే అయిందండి. తక్కువ అయింది, చాలా తక్కువ. 1 year లోపు అంటే ఏంటంటే సినిమా అంటే కోట్లు అంటారు కదా, మాది కోట్లు కాలేదు, లక్షలోనే అయిపోయింది. ఓకే. ఎంత రిటర్న్ రావాలని అనుకుంటున్నారు మీరు? వద్దు ఈ మాట కూడా, ఎందుకంటే ఎంత వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ సినిమా చూసాక? వస్తుందండి, పెట్టిన దానికంటే ఎక్కువ వస్తుంది అనుకుంటున్నాను. ఓకే. రిటర్న్ అంటే ఆశిస్తున్నాము. ఆ ఫలితం ఇంకా మీరే ఇవ్వాలి, మీడియా వాళ్ళు. ఓకే, తప్పకుండా April 17th రోజు అందరూ సినిమా చూడండి, రిచ్ కిడ్ మూవీ. సో తప్పకుండా చూస్తారు, తప్పకుండా సక్సెస్ అవుతుంది మీ మూవీ. అండ్ మీరు కూడా మంచి డైరెక్టర్ అవ్వాలి. అండ్ అంటే ఇప్పుడు సినిమా చూసాక మంచి డైరెక్టర్ కాదు ఓకే, తప్పకుండా అవుతారు. ఇంకా పెద్ద పెద్ద సినిమాలు తీస్తూ మంచి పొజిషన్ లో ఉండాలని, రిచ్ కిడ్ మూవీ మంచిగా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి.